మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి సరిహద్దు రాష్ట్రాలతో స్నేహబంధం సంబంధిత రెండు రాష్ట్రాలకు మేలును చేకూరుస్తుంది. ఏ రాష్ట్రానికైనా పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాలు ఉండటం అది ఆయా రాష్ట్రాల ప్రజలకు మేలును చేకూరుస్తుంది. ప్రస్తుతం ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ తమ హక్కులను కాపాడుకుంటూ ఇరు రాష్ట్ర ప్రజలకు మేలును చేకూర్చాల్సిన బాధ్యత ఉంది. దీనిలో భాగంగానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయటం జరిగింది. రెండు రాష్ట్రాల విస్తృత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విభజన హామీల గురించి చర్చించుకోవడానికై, ఇంకా నీళ్లు, విద్యుత్ వంటి అనేక అంశాలపై విపులంగా చర్చించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావాలని లేఖలు రాశారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా వినికిడి. అన్నీ కరెక్ట్గా కుదిరితే ఈ నెల 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో దేని గురించి ఎక్కువగా వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంది? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ పార్టీ దీన్ని అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందా? అసలు ప్రజలేం కోరుకుంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత మోక ఆనంద్ సాగర్ గారు, జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉంటారు. కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్ లింగం యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు 6వ తారీఖున భేటీ అయ్యే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల విస్తృత ప్రయోజనాలని ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకుని రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే రేవంత్ గారి దగ్గర నుంచి ఇప్పటికీ రాకపోయినప్పటికీ పరోక్షంగా రేవంత్ గారు కూడా ఓకే చెప్తున్నట్లుగా మనకు వస్తున్న తాజా సమాచారం. దీని గురించి మీరేమంటారు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, కో-ప్యానలిస్టులు అందరికీ. డెఫినెట్గా అండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, అదే విధంగా ఇవాళ కృష్ణా రివర్ లో ఉన్నటువంటి వాటాల గురించి కూడా డెఫినెట్ కూడా ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రుడిగా వివిధ ప్రాంతాలకు తెలంగాణకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఆంధ్రాకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు డెఫినెట్ కూడా కలిసి అంటే రెండు రాష్ట్రాలు విడిపోయి ఒక అన్నదమ్ములా కలిసిందో ఒక సామరస్య పూరక వాతావరణంలో ఏదైతే అప్రస్తుతంగా ఉన్నాయో ఇప్పటి వరకు సమస్యలు, ఆ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం డెఫినెట్ కూడా ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు ఉన్నంత మాత్రాన శత్రు రాష్ట్రాలు కావండి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ షేర్ చేసుకున్నంత మాత్రంగా శత్రు రాష్ట్రాలు కావు. డెఫినెట్ కూడా ఏవైతే ఇప్పటి వరకు పరిష్కారం కానటువంటి సమస్యలు అన్నింటినీ కూడా ఒక మంచి వాతావరణం ద్వారా, ఒక చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం కోసం ఇది జరుగుతుంది. డెఫినెట్ గా చూద్దాం. ఇప్పటి వరకు లింగం యాదవ్ గారు అనుకున్నంత ఈజీ అంటారా ఇదంతా కూడా? ఎందుకంటే రేపు జల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ అనేక సమస్యలు ఉత్పన్నం అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అటువైపు వాళ్ళు తగ్గాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి ఇటువైపు వాళ్ళు తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు దీన్ని ఒక అస్త్రంగా మలుచుకుంటే మీ ప్రభుత్వానికి అది ఇబ్బంది కాదంటారా? నేను అదే అండి. ఇప్పుడు మనం అందరం కూడా అంటే ఇప్పుడు ఆంధ్ర అయినా తెలంగాణ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా ఇస్ యూనియన్ దాంట్లో ఉన్నాం ఈ భారతదేశంలో. అయితే ఇప్పుడు శత్రు రాష్ట్రం పక్క రాష్ట్రం ఉన్నంత మాత్రమే శత్రువుగా చూడవలసిన అవసరం లేదు అంటున్నా. డెఫినెట్ కూడా ఏ ప్రాంతం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సినటువంటి సమస్య ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాని గురించి పరిష్కరించుకోవడం కోసం ఒక చర్చించడం తప్పలేదు కండి. గతంలో 10 ఏళ్ళుగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి జగన్ తోటి ఎన్నిసార్లు అండి జగన్ తోటి కలిసి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు జగన్ తోటి కలిశాడు. అదేవిధంగా రోజా గారు ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి రోజా గారి ఇంటికి వెళ్ళి ఆంధ్రతోటి బేసిన్ లేవు, బేసిజాలు లేవు అని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళు ఏదో కేసీఆర్ ఏదో మళ్ళీ ఏదో బాబుపేగారు రాజకీయాలు ఏదో మాట్లాడాలనుకుంటే అవి ఏమిటంటే డెఫినెట్ కూడా అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కదా ఇవాళ వాళ్ళు తెలంగాణ కోసం ఒక ముఖ్యమంత్రి హోదాలో కలుస్తున్నాడు.
అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి హోదాను కలుపుతుండు. డెఫినెట్ కూడా పరిస్థితి చర్చల ద్వారా ఏదైనా ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా లింగం యాదవ్ గారు ఇక్కడ చిన్న సన్నటి ఒక లైన్ గీత అడ్డు వస్తుంది ఎక్కడికంటే, అంటే చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా అంటే ఆ మాటనంటే రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది గతంలో, నేను ఎందుకు శిష్యుడిని అవుతాను, నేను టీడీపీ పార్టీలో అప్పుడులో ఉన్నాను, ఎప్పుడైతే విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయిందో గౌరవప్రదంగా నేను వచ్చాను రాష్ట్రం నుంచి టీడీపీలో నుంచి బయటికి అని చెప్పడం జరిగింది. కానీ అందరూ కూడా ఇప్పటికి బయట ఎలా పరిగణిస్తారంటే చంద్రబాబు అదేవిధంగా రేవంత్ గురు శిష్యుల సంబంధంగా పరిగణిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో అదేవిధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క మంచి సంబంధం ఏదన్నా రేపొద్దున ఈ రెండు రాష్ట్రాలకి కొన్ని నీలాపనిందలు మోసే అవకాశం ఏమైనా ఉందంటారా రేవంత్ రెడ్డి గారు? అదే అండి, ఇప్పుడు డెఫినెట్ గా మీరు అన్నట్టు కొంత బీఆర్ఎస్ నాయకులు మిగతా వాళ్ళు కొంతమంది అట్లా మాట్లాడుతుంటే అవివేకులు అట్లా మాట్లాడుతారు. ఆ విధంగా చూస్తే మరి కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మరి మేము ఆ విధంగా మాట్లాడతాం. ఇవాళ వాళ్ళు అదే చెప్తున్నారు, గతంలో వాళ్ళు పనిచేసి ఉండొచ్చు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి వాటా కోసం, ఏదైతే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యల కోసం ఒక ముఖ్యమంత్రి హోదాలో కలుపుతున్నాండి. అట్లాంటి చిల్లర మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు విద్యులు అన్ని గమనిస్తారు, ఎవరు ఇట్లా భావోద్వేగాలతో వచ్చింది. అదే చెప్తున్నా, మరి కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిండు కదండి, చంద్రబాబు కూడా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చిండు. ఇప్పుడు ఆ విధంగా పడితే వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ నుంచే. ఇట్లాంటి దానికి ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు సమస్యలు ఏదైనా ప్రజా సమస్యల కోసం లేదా తెలంగాణ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఇట్లాంటి ఏదో వేగంగా మాట్లాడినంత మాత్రం విజ్ఞులైన తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్ కూడా ఇట్లాంటిది ఏం చేసినా కూడా ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గుర్తించే తెలంగాణ ప్రజలు గుర్తించే స్థానం లేదు కదా. కేసీఆర్ ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిపోయింది. ఇదే బీఆర్ఎస్ పోయి మరి ఆంధ్రలో కాంటాక్ట్ చేస్తున్నది, కర్ణాటకలో చేస్తున్నది, మహారాష్ట్రలో చేస్తున్నది, ఆంధ్రాకు రాష్ట్ర అధ్యక్షులు పెట్టింది. మరి ఇవాళ వాళ్ళకి ఇంకా తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే నైతికత ఎక్కడ కేసీఆర్? వాళ్ళేమి ఇట్లాంటివి ఏదైనా విష ప్రచారం అబద్ధాల ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ జిడ్డ అయినా కూడా తెలంగాణ ప్రజలు విజ్ఞులు అవన్నీ గమనిస్తున్నారు. డెఫినెట్ కూడా ఇవాళ గతంలో 2 ఎలక్షన్లు తీసాం, అసెంబ్లీలో పార్లమెంట్ ఎలక్షన్లు వాళ్ళని ఎక్కడ పెట్టారు, 8 చోట్ల డిపాజిట్ కూడా రాలే. వాళ్ళు నువ్వేమన్నా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి తెలంగాణ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ఈ ప్రాంతం ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచించి ఆ విధంగా ఒక పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి తప్ప ఇట్లాంటి వేగంగా భాగవతాన్ని రెచ్చగొడితే ఇవాళ అట్లాంటి ఈ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ అలాంటిది ఏది ఇప్పుడు గతంలో ఆయన భాగవతాన్ని రాజకీయాలు చేసిండు, కానీ ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తుంటే తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎక్కడ గతంలో బుద్ధి చెప్పారు, మళ్ళీ ఎక్కడ బుద్ధి చెప్పాలో ఎక్కడ పెట్టాలో బీఆర్ఎస్ ని అక్కడ పెడుతుంది. ఓకే లింగం యాదవ్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికి నమస్తే అండి. రామ్మోహన్ గారు 6వ తారీఖున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల యొక్క విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏవైతే విభజన హామీల నుంచి మరి నీళ్లు కానీ విద్యుత్ కానీ సంబంధిత అన్ని రంగాల మీద కూడా రెండు రాష్ట్రాలకి ప్రజలకి కూడా సమానమైన న్యాయం జరగడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే విధంగా మాట్లాడుకోవడానికి వీళ్ళు భేటీ అవ్వడం జరుగుతుంది. ఈ భేటీని మీరు ఎలా చూస్తారు, ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రజలకి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అనుకుంటారా తెలంగాణ ప్రజలకి? మనం ఈ భేటీ తప్పకుండా ఇది రాజకీయ ప్రయోజనాల కొరకు చేస్తున్న భేటీ తప్పితే ఇక్కడ తెలంగాణ ప్రాంతం పైన రేవంత్ రెడ్డి గారు ప్రేమ ఉండి కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ప్రేమ ఉండి కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పడ్డదో, కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలోనే తెలంగాణ ఏర్పడ్డది. ఆ బిల్లు పెట్టినప్పుడే తెలంగాణకు నష్టం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని మండలాలు ఆంధ్రలో కలపడం తీసుకెళ్లి, అదేవిధంగా ఇక్కడ రాయలసీమ వాళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఆర్డీఎస్ ప్రాజెక్టు కెనాల్ కు రంధ్రాలు కొట్టేసి బాంబులు పెట్టి పేల్చేసి నీళ్లు మళ్లించుకోవడం ఇవన్నీ కూడా కాంగ్రెస్ సమాజంలో జరిగినాయి. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది తెలంగాణ ప్రాంతంలో. మరి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉండి తప్పకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకే ఈ సమావేశం జరుగుతుంది అంటే మాత్రం తప్పకుండా హర్షించాల్సిన విషయం. రామ్మోహన్ గారు, మీరు పెద్దవారు, మాటకు అడ్డొచ్చాను. ఎక్కడైనా కూడా ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాలు లాభాలు ఉంటాయి, రెండు రాష్ట్రాలు నష్టం పోతాయి. ఆ రకంగా ఒక క్యాపిటల్ సిటీని వచ్చి
ఆంధ్ర క్యాపిటల్ సిటీని కోల్పోయి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే రాష్ట్రం అప్పులు లేకుండా లాభాల్లో ఉన్న రాష్ట్రం అప్పుడు తెలంగాణ. ఓకే, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక 6 నుంచి 7 ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి కావచ్చు, కానీ కొంత ఆంధ్రప్రదేశ్ లాసిపోయింది, కొంత తెలంగాణ నష్టపోయింది. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా మరి ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే కదా మరి ప్రజలకి, అక్కడ ప్రజలకైనా ఇక్కడ ప్రజలకైనా మంచి జరిగేది. అంతకుముందు లింగం యాదవ్ గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారితో బీఆర్ఎస్ నేత గులాబీ బాస్ మాట్లాడినప్పుడేమో మరి మంచి కోసం మాట్లాడినట్టు, ఈ రోజున ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడితే అది రాజకీయాల కోసమే మాట్లాడుకోవడం అంటే ఎలా అవుతుంది అది? ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, అనాదిగా తెలంగాణ ప్రాంతం నష్టపోయింది. విభజన చట్టంలో కొంచెం ఆస్తులు మనకు వచ్చినాయి, లేకపోతే ఏదో మనకు వాటా చేకూరింది, ఎక్కువ వచ్చింది అనే దాంట్లో మనం ఎప్పుడు కూడా సంతోషపడడానికి వీల్లేదు. ఎందుకంటే గడిచిన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో, పరిపాలన కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నీటి వాటా కావచ్చు, వసతుల కల్పన కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇవన్నీ సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినాం. మనం విభజన చట్టంలో మనకి ఏదో బెనిఫిట్ జరిగింది, వాళ్ళు కొంచెం నష్టపోయారు, మన లాభాలు ఉన్నాం, వాళ్ళ నష్టం రాష్ట్రం అప్పుల పాలన ఇచ్చినాం అనేది పూర్తిగా అవాస్తవం. అది ఆ రోజు గణాగలంటే చూపించవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా చిత్తశుద్ధితోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణకు 26 గడిచిన 7 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఆంధ్రాకు తరలిపోయింది, కంపెనీస్ ఆంధ్రాకు తరలిపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకొని రామ్మోహన్ గారు ఆంధ్రాకి సంబంధించిన ఎవరిచ్చారంటున్నా, ఏ నేత ఇచ్చారు? తప్పకుండా ఒకటి గమనించాలండి. మనం ఇక్కడ అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంటది, వాళ్ళకి అంతర్గత కుమ్ములాటలు ఏంది, వీళ్ళు మాటికి ఢిల్లీకి పోవడం ఏంది, సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు ఎవరైనా. ఆ రోజు అక్కడ జగన్ ఇబ్బంది పెడితేనే గల్లా జగన్ లాంటి కంపెనీ, పెద్ద కంపెనీ తెలంగాణకు వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఇక్కడ రాగానే మళ్ళీ అక్కడ ఆంధ్రాకి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరిగేది చాలా కళ్ళ. ఆనాడు హైదరాబాద్ అంతో కొంత డెవలప్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు, వీరు గురువు గారు. ఈ రోజు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి. ఈ రోజు వారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పెద్దలతోటి సమైక్యంగా ఉండి పొత్తులో రాష్ట్రంలో అధికారం ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ కూడా వారితో అంత కళ్ళబొల్లి మాటలు చెప్పో, లేకపోతే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, రక్షించమని వేడుకుంటేనేమో అందరూ గమనిస్తారు. కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి వస్తుంది. లేదు, ఆయన రాజకీయ నాకు గురువైనా, నా మిత్రుడైనా, సన్నిహితుడైనా, కలిసి పనిచేసిన తెలంగాణ యొక్క అంశాలే నాకు ముఖ్యమని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దానిపై నిలబడితే అందరు ప్రజలు హర్షిస్తారు. నేను కూడా స్వాగతిస్తాం దీన్ని. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకే చంద్రబాబు నాయుడుతో కలవడం, ఇవన్నీ సొంత ఎజెండా పెట్టుకొని చంద్రబాబు కలిసే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఉన్న మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా మళ్ళీ దానిపైన తప్పకుండా స్పందిస్తారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, నీటి వాటా ఖచ్చితంగా అడగాల్సిందే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే గడిచిన యొక్క రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం ఏం జరిగిందో మన అందరికి తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు ఏం జరిగింది అనేది. జగన్ గారి ప్రభుత్వంలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు నీటి వాటా జగన్ గారి ప్రభుత్వంలో ఏం జరిగిందండి రామ్మోహన్ గారు? జగన్ గారు నీటి కొరకు మనకు ఎక్కడైతే మన వాటర్, నీటి వాటర్, సాగునీటి వాటర్ ఉందో మనకు సరిగా దక్కలేదు అన్నాడు. మరి ఆ రోజున ఫైట్ చేయలేదండి కేసీఆర్ గారు? నాయకులు దౌర్జన్యం చేసిరు ఆ రోజు. అందలే కదా, ఆ బిల్లులో సరైన అమెండ్మెంట్స్ పెట్టకపోవడం వల్ల మనకి ఇబ్బంది అయింది. కాంగ్రెస్ లేదు కదా, మరి ఇప్పుడు కూడా ఓన్లీ భారతీయ జనతా పార్టీ వచ్చింది. భారతీయ జనతా అలయన్స్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి వీళ్ళ పాత స్నేహితులు ఇవన్నీ ట్రయాంగిల్ ఉన్నాయి. కాబట్టి దీనిపైన తెలంగాణ కొరకు చిత్తశుద్ధితో మాట్లాడి ఉన్న యొక్క తప్పుల పాపాలను ప్రక్షాళన చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు అందరు స్వాగతిస్తారు. లేదా సొంత ఎజెండా కొరకు కేవలం స్వలాభం కొరకు మాట్లాడితే మాత్రం తప్పకుండా తెలంగాణ పార్టీ ఎక్కడ ఊరుకోదు, ఉద్యమకారులు ఎవరు ఊరుకోరు, మేధావులు ఎవరు ఊరుకోరు. దీనిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పి 6వ తారీఖు చూస్తున్న సమావేశాలు ఏం ఎజెండా పెడతారు, వీళ్ళు ఏం మాట్లాడతారు, దానిపైన తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2 రాష్ట్రాల ప్రభుత్వం మేము శత్రుత్వం కావాలి మేము కోరుకోలేదు. పార్టీ తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే కోరుకుంటున్నాం, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమైక్యతతో ఉండాలి, వచ్చిన సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి, సొంత ఎజెండాలు ఉండరాదు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఏకైక ఎజెండాగా రేవంత్ రెడ్డి గారు వారితో చర్చలు జరపాలని కోరుతాం. ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రామ్మోహన్ గారు. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్.
పాపిరెడ్డి గారు, ఇది కేవలం కూడా రెండు రాష్ట్రాలకి ప్రజలకి మంచి చేకూర్చడానికే ఇరువురు ముఖ్యమంత్రులు స్నేహపూర్వక సంబంధంతో కలవడానికే, మాట్లాడటానికే 6వ తారీఖున కలవబోతున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే ఇది ఓన్లీ రాజకీయంగా ఇద్దరు కలుస్తున్నారు తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేకూర్చదు, తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చదు అని చెప్పి బీఆర్ఎస్ నేత అంటున్న మాట. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు మనం ప్రధానంగా 2014 విభజన చట్టంలో అటు ఆంధ్రప్రదేశ్కు ఏమి వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రానికి ఏమి వచ్చినాయి అనేది ముఖ్యం. దానికి విభజన చట్టంలో అనేకమైన అంశాలు కూడా పొందుపరిచారు. అన్ని పొందుపరిచినప్పటికీ కూడా అనేకమైన విషయాలలో కూడా ఇప్పుడు కూడా కొంత క్లారిటీ లేదు, అస్తవ్యస్తం ఉంది. రెండు ప్రభుత్వాలు కూడా అటు ఇప్పుడు నేను చెప్తాను, ఒక 5 నిమిషాలకు ఎక్కువ టైం నేను జాగ్రత్త. ఎందుకు ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే 2014లో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది, తెలంగాణకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ విభజన చట్టంలో ఒక ముఖ్యమైన పొందుపరిచింది ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుంది. ఒకటి ఉమ్మడి చట్టంలో ఇవ్వడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఉదాహరణకు ఎంబీబీఎస్ అంటే మెడిసిన్లో పీజీ సీట్స్, ఇంకా కొన్ని అంశాలలో ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాదు కానీ తెలంగాణ ప్రాంతంలో ఒకవేళ 2014 కన్నా ముందు అటువంటి ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లేకపోతే వాటిలో కూడా 15% ప్రవేశం ఆంధ్ర ప్రజలకు కూడా ఉంటుంది, అంటే ఆంధ్ర విద్యార్థులకు ఉంటుంది. ఈ రకరకాల కొన్ని ఒప్పందాలతోనే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రావడం జరిగింది. వచ్చిన తర్వాత అనేకమైన సమస్యలు, అంటే 2014లో నేను అసలు మా స్టేట్ కౌన్సిల్ నాకు ఎందుకు నేను ఈ విషయాలు నేను ఎక్కువ టైం తీసుకొని చెప్పదలుచుకున్నానంటే తెలంగాణ ఉన్నత విద్యా మండలే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణతోని తొందరగా రావడం జరిగింది. మా కౌన్సిల్ ఆవిర్భావమే ఈ ఒక విధంగా రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణతోని అంత తొందరగా రావడం జరిగింది. కారణం ఏంటంటే అప్పుడున్న ఇప్పుడు 2 విధాలుగా తీసుకున్నారు. ఇక్కడ మీరిద్దరు కూడా లింగయ్య యాదవ్ గారు, రామ్మోహన్ గారు ఇద్దరు కూడా జాగ్రత్తగా గమనించారు. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు, లేకపోతే ఇది బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాదు, లేకపోతే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఆ మాటకు వస్తారు చంద్రబాబు కానీ ఈవెన్ జగన్ కానీ, వాళ్ళు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విభజన చట్టంలో ఎవరికి వాళ్ళు తన అనుకూలంగా అన్వయించుకోవడం, అనుకూలంగా చెప్పడం అనేది మొదలైంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థలు, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలు అన్నిటి మీద కూడా తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడున్న ఏదైతే స్టేట్ కౌన్సిల్ ఉన్నదో వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ పెట్టారంటే ఈ విభజన చట్టం 10 ఏళ్ళు మాకు అధికారం ఉన్నది, ఈ 10 ఏళ్ళు ఉమ్మడి సంస్థలలో మాదే అధికారము, మేమే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రం కూడా మాదే అధికారం, మేమే మొత్తం అధికారం చెలాయిస్తాం. తర్వాత హైదరాబాద్లో ఉన్న అన్ని విషయాలలో కూడా మాకు పూర్తి అధికారం ఉన్నది. ఆఖరికి వాళ్ళు ఎంత దూరం ఏంటంటే మాకు ల్యాండ్ ఆర్డర్ అధికారం కూడా మాకే రావాలి. విభజన చట్టంలో ల్యాండ్ ఆర్డర్ తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే అది కూడా మాకు ఉమ్మడి అంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారం కూడా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ పోలీస్ యంత్రం, అంటే హైదరాబాద్ 10 ఏళ్ల వరకు ఉమ్మడి రాజధాని కాబట్టి అంటే ఉమ్మడి రాజధానిలో మొత్తం కూడా కలెక్టివ్గా వాళ్ళకి అధికారం ఉండాలి. నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఈ 2 షెడ్యూల్స్ ఉన్నాయి మేజర్గా. 10th షెడ్యూల్ అంటే సర్వీస్ సెక్టర్, ఉదాహరణకు విద్యారంగం, అంటే లాభాపేక్ష లేకుండా కేవలం సేవలు చేసే కొన్ని దాదాపు 118 ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి మీద కూడా గొడవైనప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఉదాహరణకు మీకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నది. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని పంచాలేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీకి సంబంధించిన విషయం కాబట్టి అప్పుడు ఏమన్నారంటే ఈ విభజన చట్టంలో ఏమున్నదంటే విభజన చట్టం దేంతో ఏ ప్రాతిపదిక విభజన అవుతుందంటే జియోగ్రఫికల్ టెరిటరీ అంటే జ్యూరిడిక్షన్ అంటారు, అంటే భౌగోళిక విభజన. అంటే ఇప్పుడు ఇంకా పాత తెలంగాణ 10 జిల్లాలు తెలంగాణ రాష్ట్రం, అంతకుముందు ఉన్న 13 జిల్లాల ప్రాంతం ఏదైతే ఉన్నదో అది కోస్టల్ ఆంధ్ర రాయలసీమలో ఉన్న ఆ 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు ఇదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాది ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి నేను డీటెయిల్ చెప్తున్నాను. వాళ్ళు అప్పుడు ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ, ఇప్పుడు ఉన్న జూబ్లీ హిల్స్ ఉన్న ఓపెన్ యూనివర్సిటీలో
వాళ్ళకు మనకు 44% అయితే 42% అయితే 58%. 58% వరకు మాకు అక్కడ ఉన్న భూములు బిల్డింగ్స్ అన్ని మాకే రావాలని ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టడం జరిగింది. అయితే విభజన చట్టం యొక్క స్పిరిట్ ఏంటంటే ఓన్లీ మూవైబుల్ అంటే ఏవైతే పంచుకొని తీసుకుపోవడానికి అవకాశం ఉన్నాయి వాటి మీద విభజన. ఇమ్మూవబుల్ అంటే భూమి బిల్డింగ్స్, ఇమ్మూవబుల్ అంటే దాన్ని తరలించడం సాధ్యం కాదు. అటువంటి వాటికి కూడా మాకు మా వాటా ఉన్నది, బిల్డింగ్స్ ఇవ్వాలి, మాకు ల్యాండ్స్ ఇవ్వాలి. అట్లాగే చాలా సంస్థలలో కూడా ఉమ్మడి సంస్థలు 118 వరకు ఉంటుంది. దానిలో కూడా మాకు 58% వస్తుందని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అప్పుడున్న ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక విధాలుగా పెట్టడం జరిగింది. ఆ పెట్టిన అనేక గొడవలైన తర్వాత ఇప్పుడు మా స్టేట్ కౌన్సిల్ వచ్చే వరకు ఏంటంటే ఆఖరి మేము హైకోర్టుకు పోతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏమిచ్చిందంటే జ్యుడిషియల్ జ్యుడిషియల్ అంటే భౌగోళిక ప్రాంతమే సుప్రీము. భౌగోళిక ఏ ప్రాంతంలో ఏ సంస్థలు అయితే ఉంటాయో అవి ఆ రాష్ట్రానికి చెందుతాయి, కానీ మాత్రం అటుపోతాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు నడిపించుకోదలుచుకుంటే వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో పెట్టుకోవాలి, కానీ తెలంగాణ హైదరాబాద్లో పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కూడా మేము చేయడానికి వీళ్ళని చెప్పిన తర్వాత 118 సంస్థలు తెలంగాణ చేతికి రావడం జరిగింది. మా స్టేట్ కౌన్సిల్ మేము కొట్లాడుతూ వచ్చిన దాంతో మీదే రావడం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే 9th షెడ్యూల్లో ఉదాహరణకు ఆర్టీసీ పెద్ద సమస్య, సింగరేణి పెద్ద సమస్య. అంటే ఇవి ఉత్పత్తి లాభాలతో కూడుకున్న అంశాలు కాబట్టి ఇక్కడ కూడా మాకు పెద్ద ఎత్తున మాకు రావాలి. ఎందుకంటే మా ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రజల యొక్క సొమ్ము ఉన్నది, మా ప్రజల యొక్క పనుల యొక్క ఆదాయంతో హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి మాకు రావాలని రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెట్టినప్పుడు కూడా అంటే ఎంత చెప్తుందంటే విభజన చట్టంలో క్లియర్గా ఉన్నది ప్రాదేశిక సమగ్రత. అంటే ప్రదేశం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం దానికి ఇప్పుడు ఉదాహరణకు ఇదే ఏది ఆంధ్రప్రదేశ్ లెవెల్ యూనివర్సిటీ ఉన్నది, ఏది ఆంధ్రప్రదేశ్ మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, అది తిరుపతిలో ఉంటుంది. మేమే చెప్పేసి మీ తిరుపతిలో ఉన్నది కాబట్టి మీరు తీసేసుకుంటే మాకేం అవసరం లేదు, అక్కడ భూమి ఎక్కలేదు, బిల్డింగ్ అక్కర్లేదు, మీ యూనివర్సిటీ మీరే తీసేసుకోవాలి, మాకు అవసరం లేదని కూడా చెప్పినాం. కుప్పం కూడా అట్లా ఉంటుంది, కుప్పం కూడా మేము చేసాం. కానీ వీళ్ళు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ హైదరాబాద్ మీ ఉన్నది, హైదరాబాద్లో అన్ని సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్గ్యుమెంట్, ఆంధ్ర వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ కానీ ఈ మీడియా ఆర్గ్యుమెంట్ కానీ రకరకాల ఈ కన్ఫ్యూజన్స్ కానీ పెద్ద ఎత్తున జరిగినప్పుడు కూడా ఒక విషయం మాత్రం చెప్పాలి. ఇప్పుడు లింగయ్య గారు మీరు ఒప్పుకోకపోయినా అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ తర్వాత కేసీఆర్ అవన్నీ దిగజారిపోవచ్చు, తప్పులు చేసి, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆయన ఈ ఏ విషయంలో కూడా ఆయన రాజీపడలేదు, కొట్లాడి. ఆంధ్రప్రదేశ్ ఎన్ని వితండవాదాలు పెట్టినా ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు వచ్చే న్యాయమైన వాటి ఆఖరికి కృష్ణా వాటర్ డివిజన్ ఇప్పుడు ఆఖరికి 7 మండలాలు ఏదైతే ఖమ్మంలో ఉన్నాయో, భద్రాచలం కింద నుంచి పోలవరం 7 మండలాలు ఏవైతే ఆ 7 మండలాలకు కూడా బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రాటిఫై చేస్తూ వాళ్ళకు అలాట్ చేస్తారు. దాని కారణం ఏంటంటే చెప్తారు, అది కూడా అది ఉన్నా లేకున్నా కూడా జరిగేది ఏంటంటే ఆ 7 మండలాలు ఒకవేళ పోలవరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే పోలవరం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ లేదా కమ్ము నీళ్ళన్నీ కూడా 7 మండలాలకు వస్తాయి. ఎందుకంటే ఈ రెండు కూడా గోదావరికి అటు ఇటు ఉంటాయి. మొత్తం ఒకవైపు భద్రాచలం వైపు, ఒకవైపు ఇటు ఈ వైపు ఏది మన ఖమ్మం వైపు. ఇవి ఉన్నా లేకున్నా కూడా మునిగిపోతాయి కాబట్టి. కానీ అప్పటికి కూడా అప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నా కూడా ఇది తెలంగాణ ప్రభుత్వమే, అప్పుడున్నది కూడా తెలంగాణ ప్రభుత్వం. మీరు ఇద్దరు దయచేసి అది అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, లేకపోతే అప్పుడున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన విషయాలు ఇవన్నీ. ఇటువంటి చాలా విషయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత సరే ఓటు కేసులు జరిగిన అనేకమైన వివాదాలతో చంద్రబాబు గారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి అమరావతికి రాత్రికి వెళ్ళిపోవడం అంతా జరిగింది. అవన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడడం సమంజసం అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల విషయం కాబట్టి నేను మాట్లాడలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత చాలా విషయాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా అవి ఒక విధమైన సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు 10th షెడ్యూల్ కానీ 9th షెడ్యూల్ కానీ లేకపోతే నీటి పంపకం కానీ ఇక్కడ పాపిరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే 2014 వరకు జరిగిన తర్వాత 2019 తర్వాత ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో అప్పుడు ఇక్కడ కూడా టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది. మరి ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని సరిగ్గా తెచ్చుకోలేకపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో దోస్తీ చేయడం కోసం తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాసింది అనుకోవాలా? నేను ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మీరు నా ముందు లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడించారు, రామ్మోహన్ గారిని బీఆర్ఎస్ తరఫున మాట్లాడించారు. వాళ్ళు మీరు విన్నారు, నేను విన్న వాళ్ళ మాటలు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ, మేము కరెక్ట్ చేసినాం, వీళ్ళు తప్పు చేసినాం, వాళ్ళు తప్పు చేసినాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రేపు 6వ తారీఖున కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఈ పంపకములో ఎట్లుంటుందంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటే 100% ఒక విధమైన సంతృప్తికరమైన విషయం ఉండదు. వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు. ఆ బార్గెనింగ్లో ఏదో ఒక దగ్గరికి వచ్చి పరిష్కారం కావాలి. అది ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నాయంటే చంద్రబాబు తర్వాత కేసీఆర్కు ఫస్ట్ టర్మ్లో గొడవలు కావడం తర్వాత చంద్రబాబు ఇక్కడ వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోవడం, తర్వాత ఆ గవర్నమెంట్ మీద కూడా పెద్ద సరైన సంబంధం లేకపోవడం జరిగింది. తర్వాత జగన్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు కొంత సంబంధాలు కొన్ని రిస్టోర్ అయినప్పటికీ కూడా 2 ప్రభుత్వాలు ఎందుకు తీసుకోలేదు ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించాలని చెప్పేది. ఇక్కడ కూడా రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఒకవేళ జగన్ గారు ఆంధ్ర వైపు, కేసీఆర్ గారు తెలంగాణ వైపు ఒకవేళ నిజంగా పరిష్కారం తీసకపోయినా కూడా ఒక అడుగు వాళ్ళు తగ్గాలి, ఆంధ్ర ప్రభుత్వం తగ్గాలి, ఒక అడుగు తెలంగాణ ప్రభుత్వం తగ్గాలి. అయితే ఇక్కడ అడుగు తగ్గే క్రమంలో జరిగేది ఏంటంటే అక్కడ ఏ చంద్రబాబు గారే అపోజిషన్ చంద్రబాబు గారు అక్కడ ఆంధ్రలో వదిలిపెట్టారు. ఇగో జగన్ సెల్ అవుట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఆయన అమ్ముకున్నాడు, దిగజారిండు, మొత్తం తాకట్టు పెట్టిండు. అదే విధంగా కేసీఆర్ అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అదే మాట వచ్చేది. కాబట్టి నిజం ఒక్క నిమిషం చెప్పేది జాగ్రత్తగా, తర్వాత మీరు ఏమన్నా ఎందుకు నీ మాట ఎందుకంటే మేము డివిజన్లో కూడా నేను బాగా ఇన్వాల్వ్ అయినా. నాకు ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ రాజకీయంగా జరిగే నష్టాలకు ఏ ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా లేకుండా, అటు కేసీఆర్ 2 టర్ములు సిద్ధంగా లేకుంటే, అటు చంద్రబాబు గారు ఫస్ట్ టర్మ్ లేడు, సెకండ్ టర్మ్. ఇప్పుడు 6 జరిగే దాంట్లో కూడా నా ఉద్దేశంలో పెద్ద గణనీయమైన ప్రోగ్రెస్ ఏముండదు. ఎందుకు ప్రోగ్రెస్ ఉండదంటే ఇవే రాజకీయాలు. మాట్లాడితే రాజకీయాలు వస్తాయి. మీరు మొత్తం ఇప్పుడు ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒక బలవంతమైన ఒక సఫలమైన ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి మంచిది అని అనుకుని ముందుకు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ ఇంకా మిగతా అనేకమైన శక్తులు కూడా దాన్ని అడ్డం పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈవెన్ చంద్రబాబు గారు కూడా నిజంగానే కొంత తీవ్రంగా ప్రయత్నం చేసి ఇప్పటికే లేట్ అయింది, 10 ఏళ్ళు అయింది, అనవసరంగా హిందూ గొడవలు కానీ పరిష్కారం చేసుకుందాం అనుకున్నా కూడా అది కాదు. అన్నిటికన్నా కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే నీళ్ళ సమస్య, గోదావరి మీద పెద్ద సమస్య లేదు కానీ కృష్ణా వాటర్ అనేది పెద్ద సమస్య. అది ఒక శాంతిపూర్వకంగా ఒక సామరస్యపూర్వకంగా సెటిల్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే నీళ్ళు తక్కువ ఉంటాయి, వాడకం ఎక్కువ ఉన్నది, డిమాండ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి మామూలుగా దాన్ని రాదు. ఎందుకంటే మొన్న మనం ఈ పేద సంవత్సరం చూసినాం, వర్షాలు లేవు, మొత్తం అంతా కూడా శ్రీశైలం నుంచి మొదలు పెట్టి నాగార్జున సాగర్ వరకు కూడా ఎక్కడ కూడా బుట్టలేదు వీళ్ళు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి. పరిష్కారం కావాలనుకున్నప్పుడు లింగయ్య యాదవ్ గారు, అటు రామ్మోహన్ గారు, ఇంకా బీజేపీ ప్రతినిధి ఆయనతో కూడా నేను అడ్రస్ చేసి చెప్పేవాడిని. ఇవి ఒక విధంగా ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు కూర్చొని కొంత ఒక ప్రాతిపదిక తయారు చేసి నిజంగా ఒకవేళ 2 రాష్ట్రాల మధ్య ఈ వివాదాలు పరిష్కారం కావాలనుకున్నప్పుడు అటు చంద్రబాబు గారు పోయి వాళ్ళ యొక్క అపోజిషన్ పార్టీస్తో మాట్లాడి, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న అపోజిషన్ పార్టీతో మాట్లాడి, ఈ తెలంగాణ వాళ్ళు ఒక కన్సెన్సస్, ఆంధ్ర వాళ్ళు ఒక కన్సెన్సస్ అంటే ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరు కూర్చుంటే దీనికి ప్రాతిపదిక మేము పంచుకుంటామని జరుగుతాయి. కానీ లేకపోతే కానీ ఒకసారి 2 సార్లు కూర్చుంటారు, వీళ్ళు రాజకీయం అంటారు, వాళ్ళు రాజకీయం అంటారు, వీళ్ళు దిగదారిండు, వాళ్ళు దిగదారిండు, వీళ్ళు కుమ్మక్కైన అంటారు. అది ఎక్కడ చెప్పు. ఓకే పాపిరెడ్డి గారు నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి జనసేన నేత శివగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివగారు, గుడ్ ఈవినింగ్ అండి. శివగారు చెప్పండి, ఈ యొక్క ముఖ్యమంత్రుల భేటీ మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు మంచి చేకూర్చబోతుందని మీరు అనుకుంటున్నారు? సార్, ఆంధ్రప్రదేశ్ కంటే రాయలసీమ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది సార్. నీటి వాటాల పైన దానిపైన ఈసూరి ఖచ్చితంగా చంద్రబాబు ముందు జాగ్రత్త ఉంది కాబట్టి, దానిపైన అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతానికి కావాల్సిన నీటి వనరులు అలాగే రావాల్సిన హక్కులను ఖచ్చితంగా సాధించుకుంటాడని చెప్పి కోరుకుంటున్నాం సార్. శివగారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
ఆంధ్రప్రదేశ్ వేరు రాయలసీమ వేరు కాదు కదా. రాయలసీమకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వచ్చిన వాటి నుంచే రాయలసీమకి మళ్లించాలి, అది వేరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సీమాంధ్ర మొత్తానికి కలిపి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సీమాంధ్రకి సంబంధించి రావాల్సిన నీటి వాటాన్ని తెచ్చుకోవడంలో కానీ, లేదా తెలంగాణ నీటి వాటా తెచ్చుకోవడంలో కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ రకంగా చర్చలు చేసుకోవడం సఫలీకృతం అవుతుందని మీరు భావిస్తున్నారా? అది నేను అడిగాను. రాయలసీమ కాకుండా స్టేట్ లో చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ అవగాహన పైన పూర్తిగా అవగాహన ఉంది సార్. గతంలో ఇది జగన్ కు అవగాహన లేకనే తెలంగాణ రావాల్సిన వాటాలను చర్చించి రాబట్టుకునే దానికి వెనకడుగేశాడు. కానీ ఆ రకంగా కాకుండా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ కావాల్సిన హక్కులను ఆల్రెడీ తెలంగాణలో ఉన్న ఆస్తుల పైన కూడా సాధించుకుంటాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్. ఓకే శివ గారు, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఒకసారి మనం లింగయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, మీరు పాపిరెడ్డి గారికి మాట్లాడింది విన్నారు, ప్లీజ్ రెస్పాండ్ సార్. అదే చెప్తున్నాండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పరిష్కారం కానటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ముందుగా చెప్తే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, ప్రత్యేకించి కృష్ణా వాటర్. ఇవాళ ఎందుకంటే తెలంగాణలో కృష్ణా వాటరు 60 పైగా ఇవాళ క్యాచ్మెంట్ ఏరియా ఉంది. కానీ వాటర్కి వచ్చే వరకే టీఎంసీ తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్రాకు. మరి 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ గారు మరి దాన్ని ఆ పరిష్కృతంగా ఉన్నటువంటి విషయాన్ని ఎందుకు పరిష్కరించలేదు? మరి ఆయనే చెప్తుంటూ బేసిన్లు లేవు, బేసజాలు లేవన్నాడు. జగన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కలిశారు, ఈ రోజు ఇంటికి కలిశారు. ఇవాళ నేను అందుకే చెప్తున్నా, పక్క రాష్ట్రం ఉన్నంత మాత్రమే దాన్ని శత్రు రాష్ట్రంగా చూడొద్దు. ఇవాళ ఈ రెండు రాష్ట్రాలు విడిపోయి అన్నదమ్ములా కలిసి ఉన్నాయి. శత్రు రాష్ట్రంగా చూడమని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పడం లేదు లింగం యాదవ్ గారు. బీఆర్ఎస్ నేతలు కూడా, లేదంటే బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏమి శత్రు రాష్ట్రంగా చూడమని చెప్పట్లేదు. మనకి రావాల్సిన నిధుల్ని తీసుకురావడంలో సఫలీకృతం కావాలి, లేదు అంటే మాత్రం మా పోరాటం మేము చేస్తాము అంటున్నారు. దాని గురించి నేను అది చెప్తున్నాండి. మరి 10 ఏళ్ళ కేసీఆర్ ఏం చేసిందో అన్న, కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? ఇప్పుడు ఆయనే కదా రోజు. అవునండి, 10 ఏళ్ల పాటు చేయలేదు. ఒకవేళ 10 ఏళ్ల పాటు చేయలేదు అనుకుందాం, గత 6 నెలలు 7 నెలల నుంచి మీ ప్రభుత్వం వచ్చాక మీ ప్రభుత్వం ఏం ప్రశ్నించింది? గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించింది? మరి దాని గురించి మాట్లాడండి. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 2.5 నెలలకు పైగా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. డెఫినెట్ కూడా అందుకే కదండి. ఇవాళ ఆల్రెడీ కేంద్రంలోకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు కలిసి వచ్చామండి. ఇప్పటి వరకు పరిష్కారం కానిటువంటి సమస్యని, అదే విధంగా విభజన చట్టంలో హామీలు అమలు చేయాలి. ఇవాళ ప్రధానమంత్రి గారిని కలిసినాం కదండి. ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కలిసిండు? మరి ఇదే గతంలో కేసీఆర్ ఎన్నిసార్లు ప్రధానమంత్రిని అడిగిందండి? విభజన చట్టంలో జరిగింది హామీల అమలు గురించి ఏనాడైనా ప్రశ్నించిండా? కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం వెళ్ళి అడిగింది తప్ప తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు, నిధులు ఏదైతే ఉన్నాయో దాని గురించి ఏనాడైనా ప్రశ్నించిండా అండి? ఇవాళ నాడు నియమించాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐజేఎన్ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లారు. అదేవిధంగా కార్పొరేట్ రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కేంద్రం బీజేపీ, అదేవిధంగా బైలాన్ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే. అంటే తెలంగాణ ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిమండలి అందరూ కూడా తెలంగాణ కోసం రావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో పెండింగ్ విషయాలు అవన్నీ పరిష్కరించడం కోసం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా డెఫినెట్ కూడా ఏదైతే ఆ హామీలు ఉన్నాయో ఇప్పటి వరకు పరిష్కారం కానీ దాని గురించి మాట్లాడతారు. దాన్ని నేను ఏమంటున్నానంటే దాన్ని కూడా రాజకీయం చేయొద్దు. ఇప్పుడే టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, వాళ్ళు శిష్యుడు గతంలో ఒక పార్టీలో పనిచేసారు. అది ఏందండి? మరి కేసీఆర్ ఏ పార్టీలో పనిచేసిండండి? కేసీఆర్ కాంగ్రెస్ లో పనిచేసిండు కదా. మరి కేటీఆర్ పేరు ఏందండి? కేసీఆర్ కొడుకు పేరు ఏమిటి? కూడా అంటే నేను ఏమంటా అంటే దయచేసి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చండి. ఏ విధంగా తెలంగాణ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు చెప్పినట్టు లింగం యాదవ్ గారు ఆరోగ్యకరమైన వాతావరణంలో ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఒక మెసేజ్ ఇచ్చి రేపొద్దున మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని అఖిలపక్ష సమావేశం ఒకటి ఏర్పాటు చేసి
ఈ పక్క పొరుగు రాష్ట్రంలో ఉన్న మన హక్కులను కాపాడుకుంటాకి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుని వెళితే అది సమంజసంగా ఉండే అవకాశం ఉంటుంది కదా. అఖిలపక్ష సమావేశానికి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చే అవకాశం ఏమైనా ఉందా? నేను చెప్తాను డెఫినెట్ గా అదే. గతంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి కేసీఆర్ ఏనాడైనా కూడా అట్లాంటి అఖిలపక్షం మాట్లాడిన సందర్భం ఉందా అని మనం చూసినాం. ఇంకొకటి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలో, ప్రతిపక్ష నాయకుడిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండు. ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి రాని వ్యక్తి ఇక రేపు ఎట్లా సలహా సూచనలు ఇస్తారండి? ఆయనకు అసెంబ్లీ మీద నమ్మకం లేదు, గౌరవం లేదు, కనీసం ప్రతిపక్ష బాధ్యత కూడా సరిగా పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మేము అన్ని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిందండి. ఆయన హెల్త్ బాగోక వ్యక్తిగతంగా ఆయనకి హెల్త్ బాగోక రాలేకపోయారు. హరీష్ రావు గారు అయితే ఏంటి, కేటీఆర్ గారు అయితే వీళ్ళైతే వచ్చారు కదా శాసనసభకి. ఏం మాట్లాడతారండి? మీరు కూడా లేదు. ఆ రోజు చూడు, పక్కన ఉన్న అసెంబ్లీకి రాలే, పక్కన ఉన్న నల్గొండ మీటింగ్ చెప్పబోయిందండి. అంటే ఇవన్నీ అదే చెప్తానండి, ఆయన ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, చట్టసభల మీద నమ్మకం లేదు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు మనకు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక సీటు కూడా ఇవ్వలేదు కదా. ఎందుకంటే వాళ్ళని గెలిపించినా కూడా వాళ్ళు కూడా పార్లమెంట్ పోతారని గ్యారంటీ లేదు కదా. వాళ్ళ నాయకుడే అసెంబ్లీకి పోడు. మీరేమో ఎలా అంటున్నారు? మరి తెచ్చాము, కాంగ్రెసే ఇచ్చింది అన్న మీకు, తెలంగాణని కాంగ్రెస్ ఇచ్చిందని మీకు 10 సంవత్సరాల పాటు మరి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. గెలుపోవటంలు అనేవి సహజం. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు మీకేస్తారు ఓట్లు, మీ మీద వ్యతిరేకత వస్తే తర్వాత వేరే పార్టీకి వేస్తారు ఓట్లు. ఇంత మాత్రం చేత వేరే పార్టీని తక్కువ చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగే డెఫినెట్ కూడా ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పాటు జరిగింది. ఇదే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి కాపు కూర్చుని, అదే విధంగా మీరు మొదటి అసెంబ్లీ సెషన్ లో 2014లో సోనియా గాంధీ గారికి ధన్యవాద తీర్మానం చెప్పిండ్రు. తల్లి సోనియా గాంధీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని. అయితే నేను ఏమంటున్నా అంటే, మీరు 10 ఏళ్ళ అధికారం లేకపోయినా కూడా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ నమ్ముకోరు. ఇవాళ వాళ్ళ అధికారం పోయి గట్టి 6 నెలలు కావట్లేదండి, దిక్కు ద్వారా లేకపోతున్నారు. నేను అదే చెప్తున్నా, 10 ఏళ్ళు మేము అధికారం లేకపోయినా మేము నిలబడ్డాము. మీకు దమ్ముందా నిలబడేది? 6 నెలలు అయితే అధికారం పోయి ఇంకా మీ కనీసం వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీకి తాకట్టు పెట్టిరు. బిడ్డని కవితని జైలు నుంచి చేసుకోవడం కోసం అన్ని అందుకే తెలంగాణ అన్ని గమనిస్తున్నారు. భావోద్వేగాల రాజకీయాలకు కాలండి. మీరేదన్నా ఉంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, దాని గురించి ఏమైనా సలహాలు ఇవ్వండి. ఓకే లింగం యాదవ్ గారు, మీరు అడిగిన దానికి సమాధానం రామ్మోహన్ గారు చెప్తారు. రామ్మోహన్ గారు, ఒకటి మీరు సమాధానం చెప్పే ముందు, లింగం యాదవ్ గారు సమాధానం చెప్పే ముందు, మనం అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదు. అది ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆంధ్ర విషయంలో ఏవైతే వాళ్ళకి ఇవ్వాల్సినవి మాకు ఇవ్వాలని కొట్లాడారో, ఒకసారి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎన్నో ఆంధ్రలోని పెత్తందారులకి మీ ప్రభుత్వం కట్టబెట్టింది అనేక సంస్థల్ని అనే ఒక విమర్శ కూడా మీ మీద ఉంది. దీని గురించి కూడా మాట్లాడి మీరు లింగం యాదవ్ గారు మాట్లాడిన దాని గురించి సమాధానం చెప్పండి ప్లీజ్. అదే బొగ్గు గనుల విషయంలో అయితే ఏంటి, ఎంతోమంది ఆంధ్ర పెత్తందరదారులు, ఆంధ్ర నాయకులకి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీరని చెప్పి విమర్శలు మీ మీద. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 50 సంవత్సరాలు పరిపాలన చేసిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని, అప్పుడు ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఒప్పందం, ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన ఒప్పందాల ప్రకారం ఏం జరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇంకా ఓపెన్ కాంట్రాక్ట్ టెండర్ లాంటర్ 50 సంవత్సరాలు మన తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ గురి చేసి, మన నాయకులు ఎదగకుండా చేసి, మన కాంట్రాక్టర్లను భూస్థాపితం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఆ రోజు ఫలానా ఖరీదు కావాల్సిన టెండర్లు, ఫలానా స్టేటస్ ఉన్న యొక్క కాంట్రాక్టర్ క్లాస్ 1, A1 ఆ యొక్క స్థాయిని బట్టి ఆ కాంట్రాక్టర్ మాత్రం టెండర్ వేయాల్సిన అవసరం ఉంటది, ఎంత డబ్బులకి. మరి అంత పెద్ద నిధులతో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ యొక్క స్థాయి గల కాంట్రాక్ట్ తెలంగాణ ప్రాంతంలో ఎవరు డెవలప్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి టెక్నికల్ అంశాల పైన ఆంధ్రకు సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ కావచ్చు, లేదా మిగతా వేరే పార్టీ కావచ్చు, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద సంస్థలు, వాళ్ళు టెండర్ లో పాల్గొని టెండర్ ద్వారా దక్కించుకున్న పనులు అవి. కానీ ఎక్కడో నామినేషన్ పద్ధతిన కేసీఆర్ గారు వారికి కట్టబెట్టిన పనులు కాదు, మనం గమనించాల్సిన విషయం.
ఇంకోటి మీరు ఏం చెప్తున్నారు, కేసీఆర్ గారు అఖిలపక్షం పెట్టిరా 10 సంవత్సరాలు అంటే, కేసీఆర్ గారు అఖిలపక్షం పెట్టిరా పెట్టి ఈ సందర్భం రాలేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా, ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నది. వారి ఇక్కడ ఇంతకుముందు శివ గారు చెప్పినారు, గడిచిన 5 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు కాబట్టి అక్కడ నుంచి మేమేం తీసుకోలేకపోయినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మహామేధావి, మా నాయకుడు వచ్చిండు, మీకు మేము తీసేసుకుంటామని మాట్లాడుతున్నారు. జగన్ గారు ఏం చేయలేకపోయినారు అంటే ఇది అప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకటే లక్ష్యం, తెలంగాణ ప్రాంతకు సంబంధించిన ఆస్తులు గాని, మనకు సంబంధించిన రెవెన్యూ గాని, మనకు కావాల్సిన రాబడి గాని మనకే దక్కాలి పూర్తిగా అని మొండిగా వాదించి మన యొక్క ప్రాంతానికి సుభిక్షంగా ఉండాలి, మన యొక్క ప్రాంత ప్రజలు బాగుండాలి లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేసారు. అందులో ఎక్కడ కూడా రాజీ పడలేదు. మరి కాబట్టి దానిపైన మనం మాట్లాడాలి కానీ కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ మీటింగ్ పెట్టలేదు, రేవంత్ రెడ్డి అట్లా చేసిండు, కేసీఆర్ కాంగ్రెస్ లెక్క ఇది కాదు చెప్పాల్సింది. కేసీఆర్ ఒక లక్ష్యంతో పనిచేసాడు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నాయకులు ఆలోచన చేయండి మీరు. రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి కేసీఆర్ గారి రాజకీయ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమయంలో రేవంత్ రెడ్డి గారు తాడిని దన్నేవాళ్ళు ఉంటే దాన్ని తలదన్నేవాళ్ళు ఉంటారంట. ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే కేసీఆర్ గారి ఏజ్ ఏంటి, రేవంత్ రెడ్డి గారి ఏజ్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు నిన్న లేదు మొన్న ఆయన రాజకీయ యువకుడు, ఈయనేమో కురువృద్ధుడు. రెండిటికి ఎంత తేడా ఉంది? మీరు దాన్ని అలా కేసీఆర్ గారిని గొప్పని చెప్పే విషయంలో కేసీఆర్ గారు కూడా ఈ వయసు నుంచి ఈ వయసుకు వచ్చారండి. అవును, రేవంత్ రెడ్డి చిన్న వయసులో తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొని సీఎం గా ఎదిగారు. ఆయన ఇంత చిన్న ఏజ్ లో సీఎం అయ్యారు. తప్పలేదు, జీవన్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ మనం గమనిస్తా ఉన్నాం. రాజకీయంలో తిమ్మిని బొమ్మ అయితే చేయొచ్చు, పెద్ద విషయం కాదండి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా పోయి ఏ రూట్ లో పోయి వారు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ తెలుసు. కాబట్టి బాగా మీరు చెప్పండి ముఖ్యమైన విషయం కాదు. మీరు మాట్లాడారు కదా, అభియోగం చేయడం కాదు, అభియోగం చేయడం కాదు. రామ్మోహన్ గారు దయచేసి చెప్పండి, అభియోగం చేయడం కాదు. ఏ రూట్ లో ముఖ్యమంత్రి అయ్యారు అదే చెప్తున్నాను. చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లేదు మాకు సంబంధం లేదండి. మేమేం చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు రాజకీయ కోణములో సమావేశం కాకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వం కొరకు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం జరిపితే మాకు ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకటే చెప్తున్నాడు, గడిచిన అంశాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఏం చేయలేదు నేనేం చేసిన అని కలబొల్లి మాటలు బంద్ చేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించాల్సింది దక్కాల్సింది పూర్తి స్థాయిలో దక్కించుకొని తెలంగాణ ప్రాంత అస్తిత్వం కొరకు మార్గే మాట్లాడాలి. రాజకీయ అంశాలు మాట్లాడి దీన్ని ఈయన వ్యక్తిగత అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఎవరు చెప్పినా అదే చెప్పేది. మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. రామ్మోహన్ గారు, పాపిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి. పాపిరెడ్డి గారు మీరు ఏదో అడుగుతున్నారు, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఒక దిక్కు లింగయ్య యాదవ్ గారు, ఒక దిక్కు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఆ జనసేన సోదరుడు మాట్లాడినారు, దాని నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా గొప్పగా లేదు, అక్కడ కూడా కోస్టల్ ఆంధ్ర వర్సెస్ రాయలసీమ ఉన్నది. రాయలసీమకు అన్యాయం జరిగిందని ఇప్పటికి కూడా రాయలసీమ 4 జిల్లాల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. 4 జిల్లాలు ఏది, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు, ఈవెన్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళు కూడా మాకు అన్యాయం చేసిందని వాళ్ళ బలమైన నమ్మకం. ఎందుకంటే శ్రీబాగ్ ఉడంబెట్టికి అక్కడి నుంచి వచ్చింది అది. కాబట్టి దానికి చరిత్ర కారణాలు ఉంటాయి, వేరే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు లింగయ్య యాదవ్ గారు గారు రామ్మోహన్ గారిని కూడా చెప్తాను, మీరు ఈ గతాన్ని తవ్వుకుంటూ పోయి ఆయన గొప్ప ఈయన గొప్ప, ఈయన ఎవరి గొప్పతనం వాళ్ళకు ఉన్నది, ఎవరి ఏది లూప్ హోల్స్ కానీ ఎవరికున్న బలహీనతలు వాళ్ళకు ఉన్నది, దాని గురించి చర్చించవచ్చేది ఏం లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఒక ఇనిషియేషన్ అంటే ఒక ముందడు వేసాడు. ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ ఏదైతే అసంపూర్తిగా ఉన్న ఈ ఒప్పందం, ఏదైతే ఈ విభజన ఒప్పందాల మీద ఉన్న సమస్యల మీద దాని మీద మాట్లాడదామని నేను ఒక మూవ్ చేశాను. దాన్ని మనం మొదలుగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఒక సమస్యను పరిష్కరించడం కోసం ఆ వైపు ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకు వేసిండు. దానికి ప్రతిస్పందనగా రేవంత్ రెడ్డి గారు 6 నాడు కూర్చుంటే తప్పు లేదు, అందులో ఎవరు కూడా తప్పు పడాల్సిన అవసరం. ఎందుకంటే చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతుంది. చర్చించకపోతే ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లే ఉంటుంది. కాబట్టి ఈ మాట్లాడుకోవడము, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఈ విషయం ఏంటన్నది ఒక ముందడుగు, ఒక మనం అందరం కూడా స్వాగతించాలి, కరెక్ట్ మార్గం అని మనం ఒప్పుకోవాలి. దానిలో పంచాయతీ లేదు ఎవరికి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే,
అది ఒక సిద్ధశుద్ధితోని గివ్ అండ్ టేక్, అంటే కొంత ఇచ్చిపుచ్చుకునే ఒక మంచి వాతావరణంలో ఒక మంచి ఉద్దేశంతో జరగాలని మనం అందరం కోరుకోవాలి. రాజకీయాలకు అతీతంగా జరగాలని కోరుకోవాలి. రెండోది ఏంటంటే ఇది ఒక పెద్ద విషయం కాబట్టి ఈ పెద్ద విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరగాలి, ఈ కొద్ది అంగీకారం రావాలన్నప్పుడు రాజకీయంగా ఆ ప్రాంతంలో ఒక అంగీకారం రావాలి, ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అంగీకారం రావాలి. కాబట్టి ఇవన్నీ విధాలుగా ఆలోచిస్తే తప్ప ఇదేదో 6వ తారీఖు నాడు కూర్చొని పరిష్కారం అయిపోతుంది, మొత్తం అంత డివిజన్ అయిపోతుంది, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అట్లా అనుకునే అవకాశం లేదు. అట్లా చంద్రబాబు గారు కూడా అనుకోరు, రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోరు, అట్లా అనుకునే అవకాశం లేదు. కాకపోతే ఈ విషయాలు ఏమున్నదని అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే డిస్కషన్ వస్తుందో డిస్కషన్ వచ్చినప్పుడు ఒక ప్రధాన విషయం వస్తుంది. ఆంధ్ర వాళ్ళు డివిజన్ మీద ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం కోరుతాడు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున ఏం కోరుతున్నాడు. ఈ రెండు విషయాలలో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తే, క్లారిటీ వచ్చిన తర్వాత మాట్లాడినంత మాత్రాన ఎవరికెవరు తీసిపోయేది లేదు, లేకపోతే ఎవరికెవరు లొంగిపోయేది లేదు, లేకపోతే అది లేదు. కాకపోతే అది మనకన్నా పెద్ద రాష్ట్రం, వాళ్ళకి 25 ఎంపీలు ఉన్నారు, మనకు 17 ఎంపీలు ఉన్నారు, మనకన్నా ఎక్కువ భూభాగం జనాభా ఎక్కువ పెద్ద రాష్ట్రం. కాబట్టి ఆ పెద్ద రాష్ట్రమైనా కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్నది కాబట్టి దానిలో ఒకవేళ వాళ్ళ పెద్దరం చేసే అవకాశం లేదు. అవకాశం ఉంటే అది ఏ కొద్దిగా అట్లా అవకాశం ఇచ్చిన అట్లా అవకాశం ఏ కొద్దిగా చిన్న అనుమానం వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఆ లెవెల్లో పోయి చేస్తారని నేను అనుకో. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆయన రాజకీయ జీవితం ఆయనకు ముఖ్యం, తెలంగాణ ప్రజల కూడా ముఖ్యం కాబట్టి ఎవరు కూడా ఆ లెవెల్ లేదు. పంపించాలు ఒక నిమిషం, విషయాలన్నీ చాలా జటిలంగా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నో రౌండ్స్ కూర్చుండాలి, ఎన్నో విధాలుగా దాని మీద డిస్కషన్ కావాలి. సీఎంలే కాదు, సీఎంల తర్వాత మళ్ళీ రకరకాల మినిస్టర్స్ కూర్చుండాలి, రకరకాల సంఘాలు కూర్చుండాలి, అనేక విధాలు చర్చలు జరగాలి. కాబట్టి ఇవన్నీ జరగడం అనేది మంచిది. అది కూడా ఒక మంచి వాతావరణంలో ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ అంటే ఒక శుభ్ర వాతావరణంలో జరిగినప్పుడు అది మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమావేశం కావడం బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తూనే ఉన్నాం. రాజకీయ పరమైన అంశాలు మాట్లాడుకోవాలి. తప్పకుండా తెలంగాణ ప్రాంతం సంబంధించిన సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా తెలంగాణ ప్రాంతాన్ని లాభం చేకూరే విధంగా ప్రయత్నం చేయాలి. వారు ఇంతకు పెద్దలు చెప్పినట్టు ఎవరైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయో మా దాంట్లో బాగా మంది వాటా ఉందని అడగడంలో అది పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. మేము ఆంధ్ర పాలకుల పైన తప్పకుండా మన ఆస్తులు మనకే దక్కాలి. వారు ఏదైనా వాటి ఇమీడియట్ గా 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి బేషరతుగా మన ఆస్తులని మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళకి ఇంకా ఏమైనా డబ్బులు రావాల్సి ఉంటే కూడా దానిపైన ఎలాంటి బేరసారాలు లేకుండా బేషరతుగా తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవాల్సిందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అదే వారి యొక్క స్నేహాన్ని, వారి యొక్క బంధుత్వాన్ని, వారి యొక్క ప్రేమను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లొంగిపోవద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు రాయలసీమ సోదరు మాట్లాడుతూ మాకు అన్యాయం జరిగింది, గత జగన్ గారు అన్యాయం చేశారు, జగన్ గారు తెలంగాణ ప్రాంతం నుంచి మా వాటా మనకు తీసుకురాలని వారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మాటలో మాయలో మీరు పడిపోవద్దని మేము కోరుకుంటాను. తెలంగాణ అస్తిత్వం కొరకు రేవంత్ రెడ్డి గారి సమావేశంలో విజయవంతంగా పాల్గొనాలి. ఆ యొక్క మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని హక్కులు మనం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే, కంక్లూడ్ చేయండి సార్ లింగం యాదవ్ గారు. డెఫినెట్ గా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కూడా కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా గురించి, విభజన చట్టం హామీల గురించి అమలు కోసం ఎంతవరకైనా మేము అదే చెప్తున్నాం అండి. మొన్ననే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అందరూ కలిసినాం. అదే విధంగా ఇవాళ పొరుగు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి డెఫినెట్ కూడా తెలంగాణ కోసం అస్తిత్వంతో తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకైతే ఏవైతే రావాలో దాని పరిష్కారం కోసం డెఫినెట్ కూడా కలుస్తాం. ఎంతవరకైనా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదా ఇద్దరు కలిసి డెఫినెట్ కూడా తెలంగాణకు కావాల్సిన అన్ని హామీలను కూడా పరిష్కరించే విషయంగా ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. ఓకే, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, జనసేన నేత శివ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇరువురు ముఖ్యమంత్రులు ఒక అడుగు ముందుకేసి తమ తమ రాష్ట్రాల ప్రజల యొక్క వాళ్ళ యొక్క సౌలభ్యం దృష్ట్యా, వాళ్ళ యొక్క అభివృద్ధి దృష్ట్యా తీసుకునే వాళ్ళ నిర్ణయాలు ఇరు రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి అంటే అది కత్తి మీద సామిలాగా ఉంటుంది. అయితే ఏ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలైనా
దాన్ని రాజకీయం చేయకుండా ప్రజల యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలి, కానీ రాజకీయ ప్రయోజనాలు దీనిలో వెళ్ళకూడదని, రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు వెళ్ళకూడదు, ఆ రకంగా ఆపకూడదని చెప్పి ఎవరైనా కోరుకుంటున్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే విభజిత ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ లేకుండా ఉన్నమాట వాస్తవం. మరి ఇలాంటి డెవలప్మెంట్ లేకుండా ఉన్నప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకపోతే అది తెలంగాణకి కూడా తీరని ద్రోహంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే ఇక్కడ తెలంగాణ బాగుంటుంది, ఇక్కడ తెలంగాణ బాగుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఎందుకంటే ఉదాహరణకి మనకు తెలుసు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందనుకోండి, గబాల్ని ఇక్కడ డెవలప్ అయిన హైదరాబాద్ వైపే కదా మిగతా అందరూ వచ్చేది, కానీ ఇక్కడ ఉద్యోగాలకి వెళ్ళేది. కానీ అప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి ప్రాబ్లం అవుతుంది? తెలంగాణ బిడ్డలకు రావాల్సిన యొక్క ఉద్యోగాలు మళ్ళీ ఆంధ్ర పిల్లలకి. ఏ కాంక్షతో అయితే రాష్ట్రాలు విడిపోయినాయో ఆ కాంక్ష నెరవేరే అవకాశం లేదు. కాబట్టి ఇరు రాష్ట్ర ప్రజలు, ఇరు రాష్ట్ర నాయకులు, ఇరు రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు కూడా ప్రతి రాష్ట్రం పక్క రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి అని కోరుకోవాలన్న పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.